23వ తేదీన ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రథమ వార్షికోత్సవ సభను నిర్వహించనుంది. ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచిన సందర్భంగా సచివాలయం వెనుక ప్రాంతంలో సభను నిర్వహించేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ నెల 12న వార్షికోత్సవ సభ జరగాల్సి ఉండగా అహ్మదాబాద్ విమాన ప్రమాదం నేపథ్యంలో వాయిదా పడింది. దీంతో సభను రీస్కెడ్యూల్ చేసింది ప్రభుత్వం. సుపరిపాలన తొలి అడుగు పేరుతో జరిగే ఈ వార్షికోత్సవ సభలో సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులతో పాటు అధికారులు కూడా హాజరు కాబోతున్నారు. ఈ నెల 23వ తేదీన ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రథమ వార్షికోత్సవ సభను నిర్వహించబోతుంది. ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచిన సందర్భంగా సచివాలయం వెనుక ప్రాంతంలో సభను నిర్వహించేందుకు ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఈ నెల 12న వార్షికోత్సవ సభ జరగాల్సి ఉండగా అహ్మదాబాద్ విమాన ప్రమాదం నేపథ్యంలో వాయిదా పడింది. దీంతో సభను రీస్కెడ్యూల్ చేసింది ప్రభుత్వం. సుపరిపాలన తొలి అడుగు పేరుతో జరిగే ఈ వార్షికోత్సవ సభలో సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులతో పాటు అధికారులు హాజరు కాబోతున్నారు. రైట్గా ఈ నెల 23వ తేదీన ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రథమ వార్షికోత్సవ సభను నిర్వహించబోతుంది. ఈ సభకు సంబంధించి మరింత సమాచారాన్ని అమరావతి బ్యూరో హరికిషన్ మనకి అందిస్తారు. హరికిషన్. దీపిక, ముఖ్యంగా ఏడాది కాలం పూర్తి చేసుకున్న కూటమి ప్రభుత్వం అత్యంత ఘనంగా ఈ ఏడాది కాలంలో సాధించినటువంటి విజయాలతో పాటు అందించినటువంటి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించేందుకు పెద్ద బహిరంగ సభ నిర్వహించాలనుకుంది. ఆ సమయంలోనే రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా రాత్రి విందు కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా భావించింది. ఈ కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించాలని, ఈ సభకు ప్రతి ఒక్కరు ఉద్యోగులు కూడా హాజరు కావాలని చెప్పేసి కూడా ఆదేశాలు కూడా జారీ చేసింది. అయితే ఈ నేపథ్యంలోనే ముందుగా వాన పడడంతో సచివాలయ ప్రాంతంలో నిర్వహించాలనుకున్నటువంటి ఈ సభ విజయవాడ పట్టణ శివారులో ఉన్నటువంటి మురళీ రిసార్ట్స్ కు వాయిదా పడింది. అయితే అదే రోజు అహ్మదాబాద్ లో విమాన ప్రమాదంలో చాలా మంది కూడా అసలు బాగడంతో అక్కడి నుంచి కూడా ఈ సభను వాయిదా వేసుకున్నారు. మరుసటి రోజు నిర్వహించాలని భావించిన అనేక కారణాలతో సభ వాయిదా పడింది. అయితే ఈ సభను 23వ తేదీ నిర్వహించాలని చెప్పేసి ప్రస్తుతం నిర్ణయించుకున్నారు. ఏదైతే ముందుగా అమరావతి సంబంధించినటువంటి సచివాలయ వెనుక ప్రాంతంలో అనుకున్నారో ఆ ప్రాంతంలోనే ఈ సభ నిర్వహించాలని చెప్పేసి కూడా ఈ రోజు ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలోనే 23వ తేదీన ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు అయితే ప్రస్తుతం జరుగుతోంది. మరోవైపు ఈ కార్యక్రమానికి ఇటు రాష్ట్ర ఎమ్మెల్యేలతో పాటు ఎంపీలు అలాగే ముఖ్యమైనటువంటి నాయకులందరూ కూడా హాజరు కావాలని చెప్పేసి కూడా ఆహ్వానాలు పంపుతోంది. మరోవైపు ఉద్యోగులు సైతం కూడా విధిగా ఈ కార్యక్రమానికి హాజరు కావాలని చెప్పేసి కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో మరొకసారి అందరి దృష్టి దీనిపైన పడింది. ఈ 23వ తేదీన ఈ సంవత్సర కాలంలో సాధించినటువంటి విజయాలతో పాటు ఈ 4 సంవత్సరాలతో అంటే ముందు వచ్చేటటువంటి ఈ 4 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వం ఎటువంటి కార్యక్రమం నిర్వహించబోతోంది, అలాగే ప్రజలకు ఎటువంటి సంక్షేమ పథకాలు అందించబోతుంది అన్న దానిపైన కూడా పూర్తిగా ఈ సభ వేదికగా చాటి చెప్పేటటువంటి అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. దీపిక. రైట్ హరికిషన్, థ్యాంక్ యూ.